దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. హలో ఎవ్రీవన్. పీకేఎల్ సీజన్ 12లో అన్ని టీమ్స్ సగానికి పైగా మ్యాచెస్ ఆడారు. మరి ఏ టీమ్స్ క్వాలిఫై ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? క్వాలిఫై అవ్వడానికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది? అండ్ టైటాన్స్ టీమ్ ఈజీగా టాప్ 8 లోకి వెళ్ళేలా కనిపిస్తుంది. బట్ టాప్ 4 లో ఉంటే అడ్వాంటేజ్ కాబట్టి టైటాన్స్ టీమ్ టాప్ 4 లో ఉండాలంటే ఎన్ని మ్యాచెస్ గెలవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 12 గుజరాత్ జైంట్స్. గుజరాత్లో ఎవరూ సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. రీసెంట్ గా షాద్లు ఫామ్ లోకి వచ్చాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో గుజరాత్ టీం విన్ అయింది. గుజరాత్ టీం ఈ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడి కేవలం 2 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా గుజరాత్ కి 9 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 9 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ విన్ అయితే ప్లే ఆఫ్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. గుజరాత్ టీం ప్లే ఆఫ్ కి రీచ్ అవడానికి ఇంకా 29% ఛాన్స్ ఉంది. నెంబర్ 11 పాట్నా పైరేట్స్. పాట్నా టీంలో అయాన్ ఒక్కడే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. మిగతా ప్లేయర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. దీనివల్ల అయితే ఈ టీం సీజన్ 12 లో పూర్గా పర్ఫామ్ చేస్తుంది. పాట్నా టీం ఈ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా పాట్నాకి 9 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 9 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ విన్ అయితే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ చూసుకుంటే 40గా ఉంది. నంబర్ 10 బెంగాల్ వారియర్స్. బెంగాల్లో దేవంక్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేస్తున్నప్పటికీ బెంగాల్ అయితే మ్యాచెస్ విన్ అవ్వడం లేదు. బెంగాల్ వారియర్స్ టీం ఈ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా మిగిలిన 9 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ విన్ అయితే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. బెంగాల్ వారియర్స్ క్వాలిఫై అవడానికి ఇంకా 51% ఛాన్స్ ఉంది. నంబర్ 9 తమిళ్ తెలవాస్. తమిళ్ తెలవాస్ టీం కంప్లీట్ గా అర్జున్ మీద డిపెండ్ అవుతుంది. అర్జున్ ఫెయిల్ అయితే మ్యాచెస్ ఓడిపోతున్నారు. తమిళ్ తెలవాస్ టీం ఈ సీజన్ లో 10 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా మిగిలిన 8 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ గెలిస్తే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ చూసుకుంటే 60గా ఉంది. నంబర్ 8 యూపీ యోదాస్. యోదాస్ కెప్టెన్ సుమిత్ సాంగ్వాన్ డిఫెన్స్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ రైడింగ్ లో చూసుకుంటే గగన్ గౌడ అండ్ భవానీ రాజ్పూత్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. యూపీ యోదాస్ టీం ఈ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా 9 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 9 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ విన్ అయితే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ చూసుకుంటే 63గా ఉంది. నెంబర్ 7 బెంగళూరు బుల్స్. బెంగళూరు టీంలో అలీరాజా రైడింగ్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ డిఫెన్స్ లో దీపక్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. బెంగళూరు టీం ఈ సీజన్ లో 10 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా 8 మ్యాచెస్ ఉన్నాయి. ఇందులో 4 విన్ అయితే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ చూసుకుంటే 65గా ఉంది. నెంబర్ 6 యూంబా. ఈ టీంలో అజిత్ చౌహాన్ కి ఇంజరీ అయిన తర్వాత నుండి టీం పర్ఫార్మెన్స్ అయితే డిప్ అయింది. బట్ సందీప్ కుమార్ లాస్ట్ 2 మ్యాచెస్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. యూంబా టీం ఈ సీజన్ లో 10 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా 8 మ్యాచెస్ ఉన్నాయి. ఇందులో 4 విన్ అయితే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ చూసుకుంటే 71గా ఉంది. నంబర్ 5 జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ లో నితిన్ ధన్కర్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. తను ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేస్తూ వస్తున్నాడు. జైపూర్ టీం ఈ సీజన్ లో 10 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా 8 మ్యాచెస్ ఉన్నాయి. ఇందులో 3 విన్ అయితే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ చూసుకుంటే 75గా ఉంది. నెంబర్ 4 హర్యానా స్టీలర్స్. హర్యానా టీం కి రైడింగ్ లో వినయ్ అండ్ శివం పతారే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ డిఫెన్స్ లో చూసుకుంటే హర్యానా కెప్టెన్ జైదీప్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. హర్యానా టీం ఈ సీజన్ లో 10 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా 8 మ్యాచెస్ ఉన్నాయి. ఇందులో 3 విన్ అయితే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ చూసుకుంటే 89గా ఉంది. నెంబర్ 3 తెలుగు టైటాన్స్. టైటాన్స్ రైడింగ్ లో విజయ్ మాలిక్ అండ్ భరత్ హుడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. భరత్ హుడా ప్రతి డూ ఆర్ డై రైడ్ లో పాయింట్స్ మంచిగా స్కోర్ చేస్తున్నాడు. అండ్ విజయ్ మాలిక్ టీం ని బాగా లీడ్ చేస్తున్నాడు. తెలుగు టైటన్స్ యొక్క డిఫెన్స్ చూసుకుంటే 2 కార్నర్స్ లో ఉన్న శుభం షిండే అండ్ అంకిత్ జగ్లన్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. బట్ కవర్స్ నుండి ఎక్కువగా పాయింట్స్ అయితే రావడం లేదు. కవర్ డిఫెండర్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తే టైటన్స్ టీం కి తిరుగుండదు. టైటన్స్ టీం ఈ సీజన్ లో 11 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా 7 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. ఇందులో 3 విన్ అయితే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. టైటన్స్ టీం ఈ సీజన్ లో క్వాలిఫై అవడానికి ఇంకా 80% ఛాన్స్ ఉంది. తెలుగు టైటన్స్ టీం టాప్ 4 లో ఉంటే ప్లే ఆఫ్స్ లో ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో ఛాన్స్ ఉంటుంది. అదే టాప్ 8 లో ఉంటే ఒక మ్యాచ్ ఓడిపోతే ఇంకా ఎలిమినేట్ అయినట్టే. సో తెలుగు టైటన్స్ టీం కి టాప్ 4 లో ఉండడం చాలా ఇంపార్టెంట్. మరి టాప్ 4 లో ఉండాలి అంటే 7 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ అయినా విన్ అవ్వాలి. తెలుగు టైటన్స్ టీం టాప్ 4 లో ఉండడానికి 71% ఛాన్స్ ఉంది. నంబర్ 2 పూణేరి పల్టన్. పూణే రైడింగ్ లో ఆదిత్య షిండే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ డిఫెన్స్ లో చూసుకుంటే గౌరవ్ ఖత్రి ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. పూణేరి పల్టన్ టీం ఈ సీజన్ లో 10 మ్యాచెస్ ఆడి 7 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా 8 మ్యాచెస్ ఉన్నాయి. ఇందులో 2 విన్ అయితే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. పూణే టీం కి 93% క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. నంబర్ 1 దబాంగ్ ఢిల్లీ. ఢిల్లీ రైడింగ్ లో ఆషు మాలిక్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ డిఫెన్స్ లో సౌరభ్ నందల్ అండ్ ఫజిల్ అట్రచలి ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. దబాంగ్ ఢిల్లీ టీం ఈ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడితే ఏకంగా 8 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా 9 మ్యాచెస్ ఉన్నాయి. ఇందులో ఒక మ్యాచ్ విన్ అయితే క్వాలిఫై అయిపోతుంది. దబాంగ్ ఢిల్లీ ఈ సీజన్ లో క్వాలిఫై అవడానికి 99% ఛాన్స్ ఉంది. అదే టాప్ 4 లో ఉండాలి అంటే 9 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అయినా విన్ అవ్వాలి. దబాంగ్ ఢిల్లీ టీం అండ్ పూణేరి పల్టన్ టీం ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. బాటమ్ లో ఉన్న గుజరాత్ జైంట్స్ అండ్ పాట్నా పైరేట్స్ కి క్వాలిఫై అవడం కష్టం కావచ్చు.
మరి తెలుగు టైటన్స్ టీం ఈ సీజన్ లో క్వాలిఫై అవుతుందో లేదో కామెంట్ చేయండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు.